నమస్తే అందరికీ. నేను మీ వ్లాగ్స్ విలేజ్ బుల్లోనే వచ్చి పడిన వీడియోలు పెడతాను. నేను అసలు విషయం ఏంటంటే, నేను మా అన్న కాయల కోసం చెప్పి వచ్చాము. ఏం కాయలకో తెలుసా? పాలకాయలకి. ఈయనేమో పిచ్చికాయలు నోట్లో పెట్టి తినుకుంటా ఉన్నాడు. చెప్పినా అన్నా ఈ పిచ్చికాయలనా వాటిని తినకూడదన్నా అంటే, కాదురా మంచి కాయలు ఇయ్యరా పాలకాయలు అని చెప్పి తినిపడి దింగాడు. అవి ఏం పాలకాయలే కాదు అసలు. అట్టా పాలకాయల కోసమనే మేము 4 కిలోమీటర్లు బండి వేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఏం లాభమే లేదు. సరేగానే మీరు మన ఛానల్ సపోర్ట్ చేయాలా, మనమంతా ఒకటి. మీరు నన్ను సపోర్ట్ చేసి బాగా ఎంకరేజ్ చేస్తే నా సైడ్ నుంచి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. అర్థమైందా? ఇది మందుల సరే. మీకు పాలకాయ తెలుసా? తెలిస్తే కామెంట్స్ చెప్పండి. పాలకాయలు ఆడినాయనా అంటే ఈయన ఇంకా ముందుంటాయి పారా అని చెప్పేది ఒక దారి చూపించాడు. ఈ దారి అంతా పిచ్చి మండలే. పిచ్చి మండలో పోయేసరికి తల ప్రాణం టాక్ వచ్చేసింది అనుకోండి. ఏమన్నా పిచ్చి కంపలేనా? ఏమొద్దా నా పాలకాయలు వద్దు, ఏమొద్దు పొలం పానంటే, అంటే ఇంత దూరం వచ్చి ఎట్టపోతావు, ఇంకా ముందుంటాయి పారా పాలకాయలు అని చెప్పి తీసుకోపోయాడు. ఏందన్నా ఈ దారులు ఇట్ట పడున్నాయంటే, బరిలో ఎదురికి ఎట్ట పడిపోయినరా అని చెప్పాడు. అలా ఇంకొంచెం దూరం నడుచుకుంటా పోతే పాలకాయలు ఉంటాయి రా అని చెప్పాడు. నేను అటు నడుచుకుంటా పోతా ఉన్నా. తీరా ఏడరా మనిషి రావట్లేదని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఏదో పిచ్చి కంపులు మీద పడ్డాడు. ఇగో పిచ్చికాయలకు వస్తున్నాడు. ఏందన్నా ఈ పిచ్చికాయలనా కొయ్యబాకనా, ఏ పెడితే తింటే పోతావన్నా నుంచి నేను పరిగెత్తుకుంటా నేను హాస్పిటల్లో తీసుకోపోలేనా అంటే, రే ఎరుపుగా ఈ పిచ్చికాయలు ఎందుకంటరా పాలకాయలు రా, ఇగోరా చూడరా ఇయ్యరా పాలకాయలు అంటే అవపడుతుందా అదే పోతుంటా ఫ్రెండ్స్. నన్ను దెంగల పెట్టాడు ఇదే పాలకాయలు పోతారా అని. నేనేం కాదని వాదిచ్చా. మీకు తెలుసుంటే కామెంట్లో చెప్పండి అది పాలకాయలు పోతావు కాదు. అట్నే ఇంకొద్దిగా ముందుకు పోతే ఆడ పాలకాయలు ఉంటే ఏం చెప్పి చెప్పాడు. సరేలే అన్న చెప్పాడు కదా అని చెప్పి ముందర పోతా ఉన్నాను. ఏడ పాలకాయలే అవపడలా. ఇంతలో నాకు డౌట్ వచ్చింది. అన్నా కుందే లోపడితే పరిగెత్తుకుంటా పోయి పట్టుకుంటావా అన్న. మరి మన వల్ల ఏడా వద్దురా, అది ఎంత ఫాస్ట్ పోద్ది, మనం పోలేవరు అన్నాడు. ఇంతలో మరో పాల చెట్టు వచ్చేసింది. ఇదిగో చూడండి ఇదే పాల చెట్టు. అసలుకి ఎట్ట ఉంటుందో చూడండి బాగా. దీన్నే పాల చెట్టు అంటాం ఫ్రెండ్స్ మేము. దీన్ని గొర్రెలకి ఏమని మేకలకి గొర్రెలకి వాటికి మేతగా వేస్తుంటాము. వాటి పిల్లలకి భలే ఇష్టంగా తింటుంటాయి అవి. అటు నుంచి అటు చిన్నగా ఇడిపోతుంటాయి. ఈ తుప్పల్లో పోదాం పరా అన్నాడు. అన్న తుప్పల్లో ఏడపోతావన్నా అంటే ఈయనేమో మళ్ళీ ఇంకో పిచ్చికాయలు పడుకోదు ఇంకా వచ్చాడు. అయ్యో ఏందన్నా నువ్వు అసలుకి ఎన్ని పిచ్చికాయలు ఆరా తెంగుతావన్నా చెప్తానే ఉన్నా. ఓయ్ అది పిచ్చికాయలు కాదరా పాలకాయలు పోతారు నీ కింద చెప్పు కదా అని చెప్పి నన్ను దెంగలు పెడతా ఉన్నాడు. సరే ఏదో ఒకటిలే పాన్నా అని చెప్పిన. ఈయనేమో ఈ తుప్పల్లోనే పోవాలి పారా అంటాడు. ఎందుకన్నా అంటే నీకు తెలియదంటరా అంటాడు. వాళ్ళకేం తెలుసు నా తుప్పల్లో ఎందుకు పోతారో మీకేమన్నా తెలిస్తే మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. అట్టా తుప్పల్లో నుంచి నడుచుకుని కొద్దిగా ముందుకు పోతే ఒరే జింకలు అవపడతాయి పారా ఫాస్ట్గా, నీకు జింకలను చూపిస్తా అన్నాడు. ఏడన్నా జింకలు ఏడన్నా నాకు ఎప్పుడు అవపడలేదు, ఒకసారి చూపి అన్నా అన్న. అటు పారా ఇంకా ముందుకి చూపిస్తా అన్నాడు. నేను కూడా త్రంగా వినా జింకలు చూద్దామని ఆడేం జింకలు లేవు, బర్రెలు ఉన్నాయి. అమ్మ పడవా జింకలు ఉన్నాయి అని చెప్పి మోసం చేసినావు కదా నాన్న. ఆడ జింకలు ఏడున్నాయి. అట్టా ముందుకు పోయిన పాలకాయలు ఉంటాయి ముందుకి. ఇంకా ఎంత దూరం పోయినా వెళ్ళి రావే పాలకాయల. ఇగో ఆడ పుట్టం చూసారా, వానాకాలంలో ఇప్పుడు పుట్ట వస్తుంది చూడండి. అదే గుట్ట పుట్ట అన్నీ అయ్యే మా ఊరికి. ఈ పుట్టలోనే, ఈ పుట్టలో వానాకాలం వస్తే బాగా పుట్టకొక్కలు వేస్తాయి. పుట్టకొడుకులు తెలుసుగా మీకు, భూమిలో నుంచి వస్తాయి తెల్లంగా. కామెడీ చేసేలే ఫ్రెండ్స్, మీకు తెలిసి ఉంటుందిలే పుట్టకొక్కలు తెలియకుండా ఎట్లా ఉంటాయి మీకు. అలా ముందుకు పోయాము. ఈయనేమో ముళ్ళల్లో చూడండి ఎట్టగిచ్చుకుంటా పోతున్నాడు. పాలకాయలంటే ప్రాణం పెట్టేస్తున్నాడు. పాలకాయలంటే మనిషి ముట్టుక ఏం అసలు వెనక ఆడట్లా, ఒక్క కాయనే తినిపోవాలి రాని. నేను ముందే చెప్పిన నా ఇప్పుడే పోతుంటే ఇంకేడండిపోతాయి అన్న పాలకాయలు, వెనకపోదాం పా అని అంటే, రే ఇంత దూరం వచ్చాము మన ఊరు అడవిలో మనం తిరగకపోతే ఎటరా పోయి తిరగడం పరా అంటాడు. అదిగో మళ్ళీ ఇంకో చెట్టు కాడ ఆగిండు. ఇది కూడా పాలకాయలు చెట్టే అన్నాడు. కానీ పాలకాయలు కాదు, ఏదో పిచ్చి మొక్క పట్టుకొని పెరుగుతున్నాడు. ఈయన మటుకి అలవాటే వాణించుకోవట్లేదు. ఈ పిచ్చికాయలు ఏర తెంగతా ఉన్నాడు అప్పుడున్నప్పుడల్లా. చెప్పిన ఎంతసేపు చెప్పిన పిచ్చికాయలు ఏర తెంగాలంటాడు మనిషి మటుకో. ఇట్ట పోతా ఉన్నాము. ఇగో కంపలు. ఇదే మా ఊరు ఫ్రెండ్స్, మా ఊరు అడవి. అదిగో ఇంకో పాలకాయ చెట్టు అవపడింది, దానికి అడిగి పోతున్నాం. ఆడైనా కాయలు ఉండేవా అని చెప్పి నమ్మకంతో. తీరా అడిగి పోయి చూస్తే ఉంటాయో ఉండవో తెలియదే. అలా సాయంత్రం పూట సరదాగా నేను మా అన్న మంచిగా కబుర్లు చెప్పుకుంటూ పాలకాయల కోసం వచ్చినాము. అదిగో పాలకాయల చెట్టు చూడండి, పెద్ద పాలకాయల చెట్టు ఎంత పెద్దగా ఉందో చూసారా. దీనికైనా కాయలు ఉంటాయేమో అనుకుని పోయాము. ఆడికి పోయి చూస్తే పాలకాయలు లేవు, ఏమీ లేవు. తిరిగి వెళ్ళిపోయి పడింది. ఇంకా ఏడ ఊపికే లేకుండా పోయా అసలు. అటు నుంచి అటు చిన్నగా ముందు పోతుంటే గుట్ట పడింది. ఈ పొదల్లో ఇది మంచి పార్టీ రాయడు, పార్టీ చేసుకుందాం. ఒక ఆదివారం ఉన్నాడు, అట్నే అన్నా వద్దాం లేదు ఖచ్చితంగా అని చెప్పా. ఇగో పాలకాయల పొదలు ఏం లేవు. మా ఊరు అడవి అంతా బాగానే ఉంటుంది కానీ
అంతా బాగుంది నెలకి ఎముకలు పడ్డాయి. ఈ ఎముకలతో ఏం చేస్తున్నా అంటే చేతబడి చేస్తా అంటారు. నాకు చేతబడి చేయడం కూడా వచ్చో అన్నాడు.